ఇండిగో వ్యవహారంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇండిగో విమానాల టికెట్ల రీఫండ్కు సంబంధించి ఇప్పటివరకు 610 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ప్రయాణికులకు సంబంధించిన 3000 లగేజీలను కూడా సంస్థ డెలివరీ చేసిందని వెల్లడించింది. విమానాల రద్దుతో ప్రభావితమైనటువంటి ప్రయాణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయొద్దని తెలిపింది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఇండిగో విమానాల రద్దు సంక్షోభానికి సంబంధించి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు. సమస్యకు కారణమైన అంశాలపై చర్చించారు. విమాన కార్యకలాపాల పునరుద్ధరణ విషయంలో దశలవారీగా పుంజుకుంటున్నట్లు ఇండిగో సీఈఓ పీటర్ ఎబ్జర్ తెలిపారు. మొత్తం 1650 విమానాలు నడుపుతున్నట్లు వెల్లడించారు. 138 విమానాశ్రయాల్లో 137 చోట్ల సేవలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.